జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్కు మద్దతుగా మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణకాంత్ పార్కు నుంచి వెంగళరావు నగర్ డివిజన్ మహిళల బైక్ ర్యాలీ కొనసాగింది. సుమారు 100 మంది యువతులు, మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు పాల్గొన్నారు. మహిళలు ఎన్నికల జోష్తో నినాదాలు చేస్తూ ర్యాలీని ఆకర్షణీయంగా మార్చారు. మైనింగ్ దినోత్సవం పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల, మైనింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులు భారీగా పాల్గొని రక్తదానం చేశారు. మైనింగ్ దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని మైనింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా మైనింగ్ చేయవచ్చని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 150 మంది విద్యార్థులు రక్తదానం చేసినట్లు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. నిరంతరం శ్రమిస్తూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగాలు చేసిన పోలీసులు సేవలు మరవలేనివని మల్కాజిగిరి డీసీపీ పద్మజ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నాచారంలో మెగా రక్తదాన శిబిరాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని డీసీపీ పద్మజ, ఏసీపీ చక్రపాణులు ప్రారంభించారు. ప్రజల భద్రత కోసం తమ జీవితాలను అర్పించిన పోలీసుల అమరతత్వం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ వారోత్సవాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవటానికని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి గొప్ప అవకాశమని తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నార్త్ జోన్ డీసీపీ రష్మి పెల్మార్ ఆదేశాల మేరకు బోయినపల్లి పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బేగంపేట డివిజన్ ఏసీపీ గోపాలకృష్ణ, బోయినపల్లి సిఐ తిరుపతిరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 100 మంది దాతలు దగ్గర నుంచి స్వీకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు, పేదలకు, క్యాన్సర్ పేషెంట్లకు ప్రీమియం వాలంటరీ బ్లడ్ సెంటర్ ద్వారా ఉపయోగపడే విధంగా చూపిస్తామని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ తెలిపారు. నిరుద్యోగులను నిట్ట నిలువున కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇలాంటి పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఓయూజేఏసీ నేతలు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి దగ్గర ఓయూజేఏసీ విద్యార్థి నేతలు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసనను తెలిపారు. వేలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నోటిఫికేషన్ లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మీద చెప్పుతో దాడి చేసిన దుండగుడిపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నవంబర్ 1న హైదరాబాద్లో జరిగే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీని విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ప్లకార్డులతో ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. దళితుల నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉధృతం కాకముందే దుండగుడిని తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే జరగబోయే తీవ్ర పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు.